మరిపేటలోని బతుకమ్మ కుంటలో మాజీ ఎంపీ హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. కార్యతపా డీసీసీ రోహిన్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో చెరువులో ప్రత్యేక పూజలు చేసి సారి వదిలారు. ఇక మరోవైపు బతుకమ్మ కుంటలో నీరు బయటకు రావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క చెరువులో పూడికతీత పనులు జరుగుతుండగా మరోవైపు మహిళలు చెరువు దగ్గర బతుకమ్మ పేర్చి ఆడుతున్నారు. మీరే చూసింది కదా, నేను చెప్పింది కదా, భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా. వాడేమన్నాడు, ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా, ఈడ చెరువే లేదన్నాడు కదా. ఇక మీరే చూసింది కదా, ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎట్లొస్తున్నాయి. ఇది చెరువే. మా తాత, మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడిండ్రు. నేను కూడా ఈత కొట్టిన చిన్నగున్నప్పుడు. ఇలాంటి దాన్ని ఆపడానికి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్. అదేవిధంగా ఇలా కులగన కూడా నిన్న నిరంజన్ వచ్చారు మా ఏరియాలో. వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నారు. ఇంతకంటే ఏం చేస్తారండి. సంవత్సరాల కింద చూస్తే కవిత ఆ రోజు ఇక్కడికి వచ్చి ఏం చేసింది, మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యావత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది. 10 సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటను కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్ తీసిందని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ కుంటను నేను కాపాడుతాను. ఈ 4.5 ఎకరాలు, 5.5 ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు. కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకి, ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇది మాకు ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నది. ఏ వ్యక్తుల కోసమో ఏ దందాలు చేసేటోళ్ళ కోసమో ప్రభుత్వం పనిచేస్తలేదు. ఈ ల్యాండ్ బతుకమ్మ కుంట, బతుకమ్మ ఆడతా